ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. నిర్గమకాండము 4వ అధ్యాయములో దేవుని వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. సూచన అనే అంశం పైన ఈరోజు ధ్యానం చేద్దాం. సూచన అంటే సైన్, గుర్తు. దేవుడు మోషేను ఇశ్రాయేలు విడిపించడానికి నీవు ఐగుప్తు వెళ్ళాలి అంటే ఆయన అంటున్నాడు, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు అంటున్నాడు. నమ్మరు అని ఎప్పుడైతే మోషే అన్నాడో అప్పుడు దేవుడు మోషేతో కొన్ని పనులు చేస్తాడు. మొదటిది, ఆయన నీ చేతిలో ఏముంది అని అడుగుతాడు. కర్ర ఉందయ్యా అని. ఆ కర్ర కింద వేయి అంటాడు. ఆ కర్ర కింద వేస్తే పాము అయిపోతుంది. ఇప్పుడు ఈ పని చేస్తే వాళ్ళు నమ్ముతారా? ఏమో, నమ్ముతారో లేదు. సరే, నీ చేతిని ఛాతి దగ్గర పెట్టుకో అన్నాడు. ఇలా ఛాతి దగ్గర పెట్టుకుంటే కుష్ఠం వచ్చేస్తుంది చేతికి. చూస్తే తెల్లగా అయిపోద్ది, కుష్ఠరోగం వచ్చేస్తుంది చేతికి. ఇప్పుడు మళ్ళా ఈ చేతిని ఛాతికి ఆనించుకో అన్నాడు. మళ్ళీ ఇలా ఆనిస్తే ఆ చెయ్యి బాగుపడింది. అప్పుడు ప్రభు అంటున్నాడు 8వ వచనం మనం చూస్తే, వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయిన యెడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోతే మూడోది చెప్తున్నాడు మరలా. మొదటిది, చేతిలో ఉన్న కర్ర పామైంది. రెండవది, నీ చెయ్యి కుష్ఠరోగం అయ్యి మళ్ళా బాగైంది. మూడవది, ఈ 2 కూడా ఈ సూచనలు రెండింటిని బట్టి కూడా వాళ్ళు నమ్మకపోతే మూడవది చేయమన్నాడు. ఏంటి మూడవది? 9వ వచనంలో, కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయి, అప్పుడు నీవు ఏటిలో తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమవుద్ది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సూచక క్రియ లాంటిది. సూచక క్రియ అంటే మనుషులు బాగుపడడం కోసంగా, అంటే సచ్చేవాడిని బతికించడం, కుంటివాడిని బాగు చేయడం, గుడ్డివాడిని బాగు చేయడం, ఇవి సూచక్రియలు. అంటే మిరకిల్స్ అన్నమాట, అద్భుతాలు. ఇక్కడ ఇది జరిగింది కాబట్టి దేవుణ్ణి నమ్మాలి. ఇది జరిగింది కాబట్టి దేవుణ్ణి నమ్మాలి. చూసారా, ఒక ఆయన నన్ను అడిగాడు, దేవుడు ఉన్నాడా అని. ఉన్నాడు అన్నా. నీవు నిరూపిస్తావా అన్నాడు. అంటే నీవు గుర్తు చేయగలవా, అంటే పలానా దాన్ని బట్టి ఉన్నాడని చెప్పగలవా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, చేయగలను అన్నాను. ఎలా అంటే, నువ్వు విషం తీసుకొని రా, ప్రార్థన చేసుకొని నేను తాగుతాను, నేను బ్రతుకుతాను అన్నా. ఆయన అన్నాడు, నిజమేనా అన్నాడు. నిజమే అన్నా. సస్తే నాది బాధ్యత కాదన్నాడు. ఓకే, నాకైతే నమ్మకం ఉంది చావు అని. ఎందుకంటే వాక్యంలో రాయబడింది కదా, విషము తీసుకున్నా కూడా నమ్మిక ఉండి విషము తీసుకున్నా కూడా మీకేమీ కాదు అని వాక్యంలో ఉంది కదా. యేసుప్రభువే చెప్పాడు కదా. మరి చెప్పినప్పుడు అది ఎందుకు నెరవేర్చబడదు? కనుక నేను అది చేస్తాను అంటే ఆయన అన్నాడు, సరే నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను, పెద్ద మీటింగు. ఆ మీటింగ్లో నువ్వు విషయం తాగాల, అందరికి చెప్పే తాగాల అన్నాడు. అలాగే అన్న. కొన్ని రోజుల తర్వాత ఆయన అన్నాడు, దేవుడు ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా, దేవుడు ఉన్నాడు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఉన్నాడా? ఎలా? నన్ను ప్రశ్నించావు, నేను విషయం తాగు అంటే ఎలా నమ్ముతున్నావు అంటే ఆయన అన్నాడు,
3 రోజుల క్రితం భయంకరమైన యాక్సిడెంట్ అయింది నా కారుకి. ఇనోవా కారు నుగ్గు అయిపోయింది. డ్రైవర్కి కానీ నాకు కానీ ఏ ప్రమాదం జరగలేదు. హల్లెలూయా. ఆయన నా దగ్గర కొన్ని ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టి నా చేత హలో ఇన్ని చేసిన తర్వాత అతనికి దేవుడు ఉన్నాడు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే ఒక ప్రమాదం అని తప్పించుకున్నప్పుడు. ఒక గొప్ప ప్రమాదం, కారేమో నుజ్జు అయిపోయిందంట. అప్పుడు కానీ అతనికి దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు అనే గుర్తురాల. అదే సూచన అంటే మనం నమ్మాలి అంటే ఏదైనా ఒకటి జరగాలి, దాన్ని బట్టి మనం దేవుడు నమ్ముతాం. మన కుటుంబాల్లో కూడా మనకు అనేకమైనటువంటి సూచనలు దేవుడు ఇస్తూ ఉంటాడు, అనేకమైన సూచనలు ఇస్తూ ఉంటాడు. నేను ఇంతకుముందు కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఒక ఫోన్ కాల్ వస్తూ ఉన్నది నాకు, గతంలో లేండి, ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ల క్రితం. నేను అనుకున్నాను, ఏందబ్బా ఈ ఫోన్ కాల్ విసిగిస్తుంది నన్ను, ఈ ఫోన్ కాల్ అని. ఏమిటి ఈ ఫోన్ కాల్ యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటూ చర్చిలోని బయటకు వచ్చాను. బైక్ తీశాను బయటికి. నా బండి మూవ్ చేశాను, కరెక్ట్గా బండి మీద పాము కనపడింది. అప్పుడు అనుకున్నాను, ఈ పాము అంటే నాకు వచ్చే ఫోన్ కాలు సాతాను అని అర్థమైంది. వెంటనే ఆ నంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి, అంటే మనకు సూచన అది పాము కనపడిందంటే నేను ఏమిటబ్బా ఈ కాల్ అనుకున్నాం, ఏమిటి ఫోను ఎందుకు చేస్తున్నారు, ఏమిటి పదే చేస్తున్నారు అని అనుకున్నప్పుడు నాకు పాము కనపడింది. అప్పుడు అనుకున్నాను, ఆ ఫోను సైతాన్ ఫోను అని. వెంటనే నేను దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మనకు సూచనగా కనపడుతుంది, మనం ఇది చేయకూడదు అంటే దానికి సంబంధించిన సూచన కనిపిస్తుంది. నేను టీచర్ కావాలనుకున్నాను. ఇంటర్మీడియట్ అవ్వకలే టీచర్ ట్రైనింగ్కి వెళ్ళా ఏలూరుకి. దేవుని ఏర్పాటు లేదు, వెనక్కి వచ్చేసా. 1500 కట్టడానికి మా నాన్న ఒప్పుకోలేదు, వెనక్కి వచ్చేసా. తర్వాత బిఏ అయిన తర్వాత బీఈడి చేద్దామని కర్నూలు వెళ్ళారు, 10,000 రూపాయలు తీసుకొని. వాడు 4 రోజులు ఉంచుకొని తర్వాత సీట్ లేదన్నాడు, వచ్చేసా. నాకు అర్థం కాల, ఏంట్రా నా ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు అనేది నాకు అర్థం కాల. కానీ దేవుడు చూపిస్తాడు, నీవు టీచర్ కాదురా, ప్రీచర్ అవ్వాలి. నువ్వు టీచర్ కాదు, ప్రీచర్ అవ్వాలి, పాస్టర్ అవ్వాలి నువ్వు అంటే వచ్చేసి. ఎప్పుడు నాకు అర్థమైంది, దేవుని సేవకు వెళ్ళిన తర్వాత మొదటి 3 నెలల్లోనే ఒక ప్రసంగం చేయాల్సి వస్తే, ఆ ప్రసంగం చేసినప్పుడు జనాలందరూ వచ్చి నన్ను అభినందించి, నేను అక్కడి నుంచి త్వరితగతిలో అంటే షార్ట్ పీరియడ్లో బలపడిరా ఆత్మీయంగా వాక్యంలో. అప్పుడు నాకు అనిపించింది, ఓహో దేవుడు నన్ను దీనికోసం ఎన్నుకున్నాడు. సో దీని కొరకే ఇంటర్మీడియట్ అయిన తర్వాత టీటీసీ అది క్యాన్సిల్ అయింది, డిగ్రీ అంతా బీఈడి క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఈ పని చేయడానికి. అప్పుడు అర్థమైంది. ఇందులో ఇక దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ఎదుగుతూ వచ్చాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఒక సూచన కనపడితే కానీ నమ్మకం కలగదు. దేవుడు మోషేతో చెప్తున్నాడు, వాళ్ళు నమ్మకపోతే మొదట నీ కర్రను పడై, అది పాము అవుతుంది, మరలా దాన్ని తీసుకో. అలాగే
నీ చెయ్యి రొమ్మును ఉంచుకున్నప్పుడు కుష్ఠం వచ్చింది, మళ్ళా పెట్టినప్పుడు పోయింది. ఇప్పుడు ఏటి నీళ్లు ఎండిన నేల మీద వేస్తే నీళ్లు రక్తంగా మారతాయి. సో ఈ 3 చూసినప్పుడు వారు ఖచ్చితంగా నమ్ముతారు. లేఖన భాగాల్లో నుండి కొన్ని మనం గమనిస్తే 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపినటకు ఇది నీకు సూచన. దేవుడు పంపితే, ఎవరినైనా దేవుడు పంపితే మనకు కనిపిస్తుంది దేవుడు పంపించాడు అనేది ఒక సూచనగా కనిపిస్తుంది. నేను చెప్పగలను, ఒక సేవకుడిని చూస్తే ఈ సేవకుడు దేవుడు పంపితే వచ్చాడా, డబ్బుల కోసం వచ్చాడా, ఉద్యోగం కోసం వచ్చాడా, సంపాదన కోసం వచ్చాడా చెప్పగలను. ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిలో ఉన్న గుణగణాలు మనకు అర్థమైపోతాయి. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పంపితివనుటకు ఇదే నీకు సూచన. అంటే నేను నీకు తోడు లేకపోతే నేను నిన్ను పంపలా. గమనించండి పిల్లారా, దేవుడు మనల్ని పంపితే, లేక దేవుడు మనల్ని వాడుకుంటే, లేక దేవుడు మనతో ఉంటే అది దాని సూచన ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు అని. ఒకవేళ అలా కాకుండా మనం లోకంలో ఉండి లోక సంబంధమైన పాపంలో ఉంటే, పాపం చేస్తూ ఉంటే మనకు ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడా? లేడు కదా. ఎందుకంటే దేవుడు తోడుంటే మనకు కనిపిస్తుంది, మనం చేసే క్రియలే, మన పనులే దేవుడు మనతో ఉన్నాడా లేదా అని తెలియజేస్తుంది. మన నోరు, మన శరీరం, మన అవయవాలు, మన బిహేవియరు, మన ప్రవర్తన, దేవుడు మనతో ఉంటే. ఇప్పుడు దేవుని వాక్యం వింటూ ఉన్నాం, అందరం ఎలా ఉన్నాం? అందరం ఆలకిస్తూ ఉన్నాం, మౌనంగా ఉన్నాం. ఇక్కడ దేవుడు ఉన్నాడు. అలా కాకుండా మీరు అందరూ మాట్లాడుకుంటూ ఉంటే, గోలగోలగా అరుచుకుంటూ ఉంటే, నేను వాక్యం చెప్తూ ఉంటే దేవుడు ఉంటాడు అక్కడ? ఉండడు. కనుక దేవుడు మనతో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే అది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి లోపలికి, చూసినప్పుడు ఎంత సైలెంట్గా ఉంది, ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు అంటే హియర్ ఈజ్ గాడ్, దేవుడు ఇక్కడ ఉన్నాడు. సో అది సూచన అని దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చూస్తే, ఆదికాండము 17వ అధ్యాయం 11వ వచనంలో, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెనో అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచన. దేవుడు అబ్రహాముతో చేస్తున్నటువంటి నిబంధన ఏమిటి అంటే, నీకు నాకు మన ఇద్దరి మధ్య ఒక నిబంధన, ఒక వడంబడిక జరగాలంటే, నీవు నేను ఒకటే అనే పరిస్థితి రావాలి అంటే నీవు సున్నతి చేసుకోవాలి. సున్నతి అంటే ఆనాటి కాలాన్ని బట్టి ఇప్పుడు మన సున్నతి లేదు. ఇప్పుడు మనకున్న సున్నతి బాప్తిస్మము. ఆనాడు ఇశ్రాయేల్లో శరీరం మీద ఆ స్కిన్ తీసేస్తున్నారు, గోప్యాంగ చర్మమున స్కిన్ తీసేస్తున్నారు, అది సున్నతి. అంటే అలా ఉంటే వాళ్ళు యెహోవాకు చెందిన వాళ్ళు అని అర్థం. ఇప్పటికీ యూదులు ఆ పని చేస్తూనే ఉన్నారు. దేవునికి యూదులకి మధ్య ఒక సూచన, ఒక గుర్తు ఏమిటంటే అది సున్నతి. ఈరోజు క్రైస్తవులకు దేవునికి మధ్య ఉండే గుర్తు ఏమిటి అంటే బాప్తిస్మము. బాప్తిస్మము అనేటువంటిది తీసుకుంటే మనం దేవుని బిడ్డలం. బాప్తిజం తీసుకోకపోతే దేవుని బిడ్డలం కాము. ఇక్కడ బాప్తిస్మము అనేది ఒక సైన్, ఒక సూచన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. తర్వాత నిర్గమకాండం 13:16లో ఇంకో మాట చూద్దాం. నిర్గమకాండము 13:16.
నీవు వెళ్ళి కాదు 13 వా బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులను బయటకు రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను. ఇది సూచన అన్నమాట. అంటే దేవుడు ఐగుప్తులను మనల్ని బయటకు రప్పించాడంటే, అంటే దేవుడు ఈ లోకంలో నుండి, ఈ లోక ఆశల్లో నుండి మనం బయటికి వచ్చామంటే గుర్తు ఏంటంటే, చేతికి సూచనగా, కనుల మధ్య లలాట పత్రికగా దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. దేవుని వాక్యమట ఈ 2 కనుల మధ్యలో ఉంచుకోవాలి. అలాగే చేతికి ఉంచుకోవాలి, వాచి పెట్టుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి. అది ఆనాడు సూచన. మరి ఈనాడు క్రైస్తవుడు అని ఎట్ట గుర్తుపడతాం మనం? ఎలా గుర్తుపడతాం చెప్పండి క్రైస్తవులని? మేము మన ఏలూరు నుండి వస్తూ ఉంటే గుంటూరు దాటి బైపాస్లోనే ఈ స్టాల్ ఒకటి ఉంటే టిఫిన్ సెంటర్, ఆడ ఆపాము టిఫిన్ తిందామని. కారు దిగి వస్తూ ఉంటే ఎదురుకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వందనాలు పాస్టర్ గారు అన్నాడు. నాకు అర్థం కాల, ఎవరైనా ఆయన చూస్తే, బండి చూస్తే ఆయన కారు వెనక దేవుని వాక్యం ఉంది. ఆయన అనుకున్నాడు మనం క్రైస్తవులం, ఇదిగో ఆయన కూడా ఇలా ఉన్నాడు, క్రైస్తవులాగా ఉన్నాడు, పాస్టర్ గారు లాగా ఉన్నాడు అనుకున్నాడు. నేను చెప్పలే, ఆయన ఎవరో ఆడను రాజమండ్రి అంట. తను నేను అడిగా, ఎవరండి మీరు, ఏంటి, నేను తెలుసా మీకు అని అడిగా. తెలియదు సార్ అన్నాడు. మరి ఎలా చెప్పావంటే, మిమ్మల్ని చూడగానే నాకు దేవుని సేవకుడు అనిపించింది అన్నాడు. ఏమిటి గుర్తు? తెల్లబాట్లు రాజకీయ నాయకులు వేసుకుంటారు కదా, ఏంటి, ఎలా, నేనేమన్నా పేరు రాసుకున్నారా, లేక బైబిల్ పట్టుకున్నానా, ఇట్లా చేత్తో బైబిల్ పట్టుకుని దిగానా? చర్చికి వచ్చినప్పుడైతే బైబిల్ తెచ్చుకుంటాం, టిఫిన్ కాడ పోయేటప్పుడు బైబిల్ ఎందుకు తీసుకెళ్తాం? ఎలా గుర్తుపట్టాడు? దేవుడు మన ముఖ కవళికలను వాళ్ళకి దేవుని సేవకుడిగా పరిచయం చేశాడు. సూచన. మనం ఎవరో ఏదో తెలియదు, కానీ వాళ్ళు మనం గుర్తుపడుతున్నారంటే ఆ దేవుని సంబంధమైనటువంటి ఆ ముఖ కవళికలు మనలో కనపడ్డాయి. అక్కడ ఆయన అలాగున అన్నాడు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, చేతికి ఒక గుర్తుండాలా, కన్నుల మధ్య గుర్తుండాలా. చూడగానే క్రైస్తవులు బైబిల్ పట్టుకుని వస్తూ ఉంటే ఎవరైనా కూడా క్రైస్తవులు అనుకుంటారు. బైబిల్ లేకుండా వెళ్తుంటే ఏమనుకుంటారు? ఇప్పుడు చాలామంది బైబిల్ లేకుండా వస్తున్నారు కొంతమంది. ఎందుకంటే సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉందిగా, సెల్ ఫోన్లో బైబిల్ ఉంది సరిపోతలే అనుకుని కొంతమంది వస్తున్నారు. సరే, కాదనడం వల్ల. కానీ సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని వస్తే నువ్వు క్రైస్తవుడని గుర్తింపబడవు కదా. అదే చేతిలో బైబిల్ ఉంటే నువ్వు క్రైస్తవుడని గుర్తిస్తారు. లేదు నీ క్రియల ద్వారా, లేక నీ అలవాట్ల ద్వారా, లేక నీ ప్రవర్తన ద్వారా ఎవరితనో ఇతడు క్రైస్తవుడు, విశ్వాసి అని గుర్తుపట్టేటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. నా ఎడల నీకు కటాక్షము కలిగినడలా నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు నాకొక సూచన కనపరచము. గిద్యోను అంటున్నాడండి. దేవుడు గిద్యోను పిలిచి, గిద్యోను నువ్వు ఇశ్రాయేలును విడిపించాలి, ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నలిగిపోతున్నారు, వాళ్ళను తప్పించాలి, నిన్ను నేను పంపిస్తున్నాను అంటే ఆయన అన్నాడు, గిద్యోను అయ్యా నువ్వేనా నాతో మాట్లాడేది కదా. మన ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కొత్త వాళ్ళు చేస్తారు మన ఫోను, అరే బాగున్నావా అంటాడు. వాళ్ళు ఎవరో మనకు తెలీదు, పేరుండదు, ఎవరాయా నువ్వు అంటావు. నన్నే గుర్తుపట్టలేదా నువ్వు, మర్చిపోయేంతలాగే అంటావు. లేదు నాకు గుర్తు రావట్లేదండి. ఏం మనిషివే నువ్వు, ఇన్నేళ్ళు మనం కలిసిమెలిసి ఉన్నావు, స్వరం గుర్తుపట్టలేవు అంత మాత్రం. ఎప్పుడుకో కానీ మనకు అప్పుడు గుర్తు వస్తుంది.
అట్లాగే ఈయన గిద్యోను దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వేనా నాతో మాట్లాడేది, దేవుడివేనా? అయితే నువ్వు దేవుడు అని నాకు ఎలా తెలుస్తుంది? నువ్వేం కనపడపోతివి కదా, కనపడతావంటే నువ్వు పలానా అని తెలుస్తుంది. నువ్వు కనపడలేదు కదా, నువ్వు కనపడకుండా నాతో మాట్లాడుతుంటే నువ్వెవరో నాకు అర్థం కాలేదు. అయితే ఒక పని చెయ్యి, ఒక సూచన. ఏమిటి అంటాడు, చూడండి ఏమంటాడు తర్వాత, ఒక సూచన కనపరచము, నేను నీ యొద్దకు వచ్చిన అర్పణ బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడే ఉండు అని ఇంటికి వెళ్ళి మేక పిల్లని తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి మాంసములను గంపలో ఉంచి వండిన నీళ్లను కుండలో పోసి ఆ చెట్టు క్రిందకు తీసుకొచ్చి అక్కడ ఉంచినప్పుడు దేవుని దూత మాంసమును పొంగని భక్ష్యమును పట్టుకు రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అన్నప్పుడు అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేత ఉన్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యము ముట్టినప్పుడు అగ్ని రాతిలో నుండి వెడలి మాంసమును భక్ష్యములను కాల్చివేశాను. ఒక సూచన నాకు చూపయ్యా, నువ్వు దేవుడివి అయితే, నువ్వు మాట్లాడే దేవుడు అని నాకు తెలియాలంటే నేను తీసుకొచ్చే ఆహారాన్ని నువ్వు కాల్చాలి అంటే దేవుడు అలాగే చేశాడు. అక్కడ దేవుని దూత అని తర్వాత వ్రాయబడింది, ముందేమో దేవుడు అని వ్రాయబడింది, తర్వాత దేవుని దూత అని వ్రాయబడింది. సరే, దేవుడు కానీ దేవుని ప్రతినిధి కానీ ఎవరైనా కానీ అక్కడ ఒక సూచన ఏంటంటే ఆ వ్యక్తి నమ్మడానికి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17. దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచన నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన సూచన ఇస్తాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు సూచన ఇస్తాడు. ఓయ్ ఇటు పోగాకు, అటు పోవద్దు, నేరుగా పో, పక్కకు పోగాకు, ఈ పక్క తిరక్కు, వెనక్కి తిరక్కు కదా, లోతు భార్యకి చెప్పాడు కదా, అమ్మా నువ్వు వెనక్కి తిరగొద్దు, సూచనే కదా అది. ఏమవుతుంది వెనక్కి తిరిగితే? ఆమె కొంచెం ఓవర్ క్యాండిడేట్ అలా ఉంది. ఏమైంది చూద్దాం ఆయన వెనక్కి తిరిగింది, ఏమైంది? స్తంభం అయిపోయింది, స్తంభం ఉప్పు స్తంభం అయిపోయింది, ఇంకా లేదు, నో లైఫ్ లేదు ఇక. అంటే నీకు ముందుగా చెప్పి నువ్వు వెనక్కి తిరిగావా పోతావని చెప్పలా, వెనక్కి తిరగకుండా వెళ్ళు అన్నాడు. వెనక్కి తిరగకుండా వెళ్ళు అంటే ఏమైందో చూద్దామని వెనక్కి తిరిగి, ఎందుకు నీకు అంత పని చెప్పింది చేయలేవా? మోషే ఏం చేశాడు? కర్రను వదిలే అన్నాడు, వదిలేసాడు, పాము అయింది. ఇప్పుడు దాన్ని తోక పట్టుకో అన్నాడు. ఇప్పుడు కర్ర కింద వేయగానే పాము అవగానే పరిగెత్తాడంట ఆయన. మోషే పరిగెత్తి వెళ్ళిపోయాడు పక్కకి, భయపడ్డాడు కదా. మనకు కూడా భయం కదా, భయం లేని వాళ్ళు ఎవరు ఉన్నాడా? పాము అంటే భయం లేనివాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరికి భయమే. ఎందుకు? ఏం చేస్తుంది? ఎందుకు వేస్తుంది కాటు? దాని జోలు మనం పోతే అంతే కదా. నువ్వు పక్కోండి అంటే వాడు తిరిగి అంటాడు, నువ్వు వాడిని ఏమనకపోతే వాడు ఏమనగా నిన్ను. పావుని నువ్వేమనకపోతే అది నేనేం చేయదు. నువ్వు దాన్ని కడకపోయేటప్పటికి అది నన్ను కరుస్తుంది, నన్ను కొడతాడేమోనని కాటేస్తా. అది పోతుందా? పోనీ, లేదు చంపేసి. చంపడానికి పోయావా తిరగబడుద్ది. పామును చూసి మోషే కూడా భయపడ్డాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దాన్ని తోక పట్టుకున్నాడు. నేను భయపడి పారిపోతుంటే తోక పట్టుకోమన్నావు ఏందా నువ్వు అని అలాగా అనొద్దా? మనమైతే అంటాం అలాగే, ఊరుకో సార్ నేను పట్టుకోలేదు తోక, బలేవాడి నువ్వు అంటావు. మోషే తోకను దాన్ని తోక పట్టుకో అన్నాడు. మోషే ఏం చేశాడు? పట్టుకున్నాడా పట్టుకోలేదా? పట్టుకున్నాడు, తోకను పట్టుకున్నాడు. అంటే ఏంటి? పాము అంటే భయం ఉంది, కానీ దేవుని మాట మీద గౌరవం ఉంది, అందుకే పాముకు భయపడలేదు. ఇప్పుడు తోకను పట్టుకుంటే పోయి పట్టుకున్నాడు. పట్టుకోగానే ఏమైంది? పాము మళ్ళా కర్ర అయింది. అంటే దేవుడు చెప్పినది మోషే చేశాడు. పాము అంటే దానికి భయమే, పారిపోయిన వాడే. ఇది తోకను పట్టుకోమంటే పట్టుకున్నాడు. సో అలా దేవుని తోడు ఉంది అనడానికి
ఏమిటి నీకు సూచన చూపమని అంటున్నాడు. ఇక్కడ అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక సూచనలు నీకు సంభవించాక నీకు మంచిదని తోసిన దాన్ని చెయ్యి. దేవుడు మంచిదని నీకు చూపించాడా, ఆ పని చెయ్యి. ఏమంటే నీకు ఇది కాదు అనుకున్నప్పుడు అది చేసేయి. నేను ఒకసారి మన రవీంద్రబాబు సార్ కూడా చెప్పాను, ఎన్నిసార్లు అయిన యాక్సిడెంట్లు ఆయనకి? ఎన్నిసార్లు అయింది సార్? 3 సార్లు బైక్ మీద యాక్సిడెంట్. దేవుడు సూచనగా చూపిస్తున్నాడేమో, మానే సార్ బండి మీద పోగాకున్నా, కారు ఉంది కదా కమ్మకు పోవన్నా. ఏమండి, కారు వేసుకోవచ్చు కదా, వినడు. ఎందుకంటే ఆఫీసర్ కదా, అందరికి ఆజ్ఞలు చేసినవాడు కదా, తహసీల్దార్గా ఉండి. ఇప్పుడు ఏడంటాడు మాట అంటే సూచన. దేవుడు మనకు ఒక సూచన ఇస్తున్నప్పుడు మనము దాన్ని తీసుకోవాలి. ఆ సూచనను బట్టి మనం ముందుకు నడవాలి. దేవుడు అదే అంటాడు, నువ్వు మంచిదాన్ని చెయ్యి, మంచి చెయ్యి. ఏమవుద్ది? ఇప్పుడు కారు వేసుకుని పోతాం, ఏమవుద్ది? కారు వేసుకుపోతే ఆయిల్ ఖర్చు అవుద్ది, అంతే కదా. లేదు మనం తోలేమో, ఒక డ్రైవర్ని పెట్టుకుందాం, జీతం ఇద్దాం అతనికి, ఏమవుద్ది? దేవుడు మనకు సమృద్ధికి డబ్బులు ఇచ్చాడు కదా, పెన్షన్ వస్తుంది కదా, హ్యాపీయే కదా. బతికినంతకాలం ఎంజాయ్ చేద్దాం. అంటే ఉదాహరణ కోసం చెప్తున్నా. ఇది దేవుడు మనకు సూచన ఇస్తే ఆ సూచనను బట్టి మనము నడవాలి. మనకు కష్టం వచ్చింది, పలానా పని చేసినప్పుడు కష్టం వచ్చింది, ఇది చేయగాకు. పలానా పని చేసినప్పుడు నష్టం కలిగింది, అది చేయగాకు. మా పెద్దవాడికి వ్యాపారం చేయాలని భలే ఇష్టం. మొదటి నుండి ఉద్యోగం చేస్తున్నా కూడా వ్యాపార దృష్టి వాడికి. ఎన్ని ప్రారంభించాడు వ్యాపార పనులు. చాలాసార్లు నన్ను అడిగాడు, డాడీ నాకు 5 లక్షలు ఇయ్యి, నేను వ్యాపారం చేసుకుంటాను. మనం జీతానికి 10,000 జీతానికి పని చేసేవాళ్ళం, 10 లక్షలు మనం ఏడ తెచ్చిస్తాం బాబు, అయ్యేం కుదరదు. అసలు వ్యాపారం మనకు పనికిరాదురా. క్రైస్తవులకు వ్యాపారం పనికిరాదు. ఉద్యోగమే క్రైస్తవులకి. లేదంటే సెల్ఫ్ సపోర్ట్తో ఏదైనా పని చేసుకోవడం, ఏమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆయన చూసుకోరా బాబు అంటే లేదన్నాడు. ఎన్ని చేశాడు తెలుసా? చాలా వ్యాపారాలు చేశాడు అతను, చిన్నవన్నీ. ఒక్కటి కూడా సక్సెస్ కాదు. ఎందుకంటే దేవుని ఏర్పాటు కాదు అది. ఇప్పుడు దేవుడు చూపిస్తున్నాడు, ఇది ఫెయిల్ అయింది అన్నప్పుడు ఏం చేయాలి మనం? ఇక వదిలేయడమే. నేనైతే అదే చేస్తానండి. ఇక రాదు అనుకుంటే వదిలేస్తుందండి. అంటే అది మన చేతికి రావట్లేదు అని అర్థమైపోతుంది. సో అట్లా ఒక సూచన, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనిపించినప్పుడు, నీకు సూచన కనపడ్డప్పుడు నీవు మంచిదాన్ని చెయ్యి. ఏదైనా ఒక మంచిది చేయడానికి ప్రయత్నం చెయ్యి. అలాగే రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా విషయంలో మాట గుర్తు చేసుకుందాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాన కుమారుడైన బెరోద్దాను హిజ్కియా రోకేయుడున్న సంగతి విని పత్రికలను ఆయన యొద్దకు 8 కాదు 8 యెహోవా నన్ను స్వస్థపరచు అనుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునికి ఎక్కిపోవద్దును అనుకున్నటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగుగా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చును అనుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనక్కు నడిచిన ఎడలా అవునా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, హిజ్కియా సావడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా దేవుని సేవకుడు. ఆయన చెప్పాడు, దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడు, నీవు బ్రతుకు అని. అంజూరపు ముద్దను తీసుకొని వచ్చి అతనికి గాయం దగ్గర, పుండు ఉన్న దగ్గర కట్టి అతను బాగు చేస్తాడు. ఆ సమయంలో అతను అనేటువంటి మాట ఏంటంటే, నాకు ఏంటయ్యా సూచన? ఇదిగో నేను యెహోవా నన్ను స్వస్థపరిచాడు అనడానికి, నేను 3వ దినాన ఆయన మందిరానికి ఎక్కిపోతాను అనడానికి సూచన ఏంటి అని అడిగాడు.
నేను బాగుపడ్డాను అనడానికి, నేను చర్చికి వెళ్తాను అనడానికి ఏమైనా సూచన ఉందా, గుర్తు ఏమైనా ఉందా అని అడిగి, అప్పుడు ఆయన అంటాడు, సరే యెషయా ఇట్లనెను, దేవుని మాట నెరవేర్చడానికి సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచింది కదా. నీడంట, మన నీడ 10 మెట్లు ముందుకు నడుస్తా. మనం ఆడే ఉంటాం, నిలబడిన కాడే ఉంటాం, మన నీడ మాత్రం 10 అడుగులు పోద్దా ముందుకి? పోద్దా? పోద్దా? పోద్ది. ఎలాగా? లైట్ని బట్టి. కానీ అన్ని మామూలుగానే ఉన్నాయి, లైట్ లేదు, ఎలాంటి వేరే దాని ప్రమేయం లేదు, లేకుండానే మనిషి ఇక్కడ ఉన్నప్పుడు నీడ 10 మెట్లు ముందుకు నడవాలి. సరే నడిచింది, వెనక్కి రావాలి మళ్ళా. అలా చేస్తే దేవుడు నన్ను బాగు చేస్తాడు, గుడికి తీసుకెళ్తాడని నేను నమ్ముతాను అని హిజ్కియా అన్నాడండి. అలాగే చేశాడు. అలాగే యెహోవాను ప్రార్థింపగా ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోయినట్లు చేశాడట. అంటే టైమే మారిపోయిందండి. చూసారా? అంటే ఇప్పుడు సూర్యరశ్మి ద్వారా 1 గంట అయినప్పుడు ఈ నీడ ఉంటుందనుకో, ఇప్పుడు వెనక్కి రావాలంటే, ఇటు రావాలంటే ఆ టైం ఏమన్నా వెనక్కి తిరగాలి. ఏది 10 గంటల కాడికి వచ్చేయాలి టైం. చూసారా? నీడని మార్చడానికి నీడ దేని ద్వారా వచ్చిందో ఆ సూర్యుడిని టైం మార్చేశాడు, గడియారం ముళ్ళు మార్చేశాడు. ఇది సూచన. అలా దేవుడు చేయగల దేవుడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, యెహెజ్కేలు 20:12. యెహోవానకు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను. ఈ మాట బాగా వినాలి. దేవుడు మనల్ని పవిత్రపరిచాడు అనేది మనకు తెలియాలంటే చూడండి, ఒకసారి మళ్ళీ చూద్దాం. మరి యెహోవానకు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నియమించి తిని. విశ్రాంతి దినము అనేది సూచనట. విశ్రాంతి దినం అంటే ఏంటది? విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినం అంటే శనివారం. అంటే యూదులు శనివారాన్ని పరిశుద్ధ దినంగా ఆచరిస్తారు. క్రైస్తవులు యేసు ప్రభు సమాధిలో ఉన్న రోజు కాబట్టి పౌలు కాలం నుండి క్రైస్తవులు ఆదివారాన్ని పరిశుద్ధ దినంగా ఆచరిస్తున్నారు. ఇక్కడ విశ్రాంతి దినము లేక ఆదివారం అనుకుందాం. అంటే విశ్రాంతి దినము వారికి, మనకి పరిశుద్ధ ఆదివారం. అయితే ఇది సూచన అంట. అంటే దేవుడు పవిత్రపరిచాడు వీళ్ళను అనడానికి ఒక సూచన ఏంటంటే మందిరానికి రావడం, మందిరములో ఉండడం, మందిరములో దేవుణ్ణి ఆరాధించడం. ఇప్పుడు దారిని పోయేవాడు మన దగ్గర రాడు. ఎందుకని? ఆయనకు దేవునికి మధ్య నిబంధన ఏమి లేదు. నీకు బాప్తిజం తీసుకునేటప్పుడు దేవునితో ఒప్పందం పడ్డావు. ఏమని? నేను గుడికి వస్తాను, కానుకలు ఇస్తాను, పెద్దలను గౌరవిస్తాను, సేవకుడు చెప్పినట్టు వింటాను, నా వివాహాలు కానీ కార్యక్రమాలు కానీ అన్నీ దైవ సంబంధ విధానం చేసుకుంటాను అని బాప్తిజం అప్పుడు నువ్వు ఒప్పుకుంటావు. కాబట్టి అంటే దేవునికి నీకు మధ్య ఒడంబడిక, ఒక నిబంధన జరిగింది. కాబట్టి నీవు ఆదివారం చర్చికి వస్తావు, లేక విశ్రాంతి దినం చర్చికి వస్తావు, చర్చిలో దేవుణ్ణి ఆరాధిస్తావు. ఇది సూచన. గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు బతిమలాడితే పోయారయ్యా కాదు. పాస్టర్ గారు మిమ్మల్ని అడగాల్సిన పనే లేదు. బాప్తిజం తీసుకునేటప్పుడే దేవుడు పాస్టర్ గారి ద్వారా మీరు విన్నారు. మందిరానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుని కానుకలు ఇవ్వాలి, దేవుని కాడ భక్తిగా ఉండాలి. అది ఒక సూచన.
ఏమన్నాడు ఒకసారి మళ్ళీ చదువుదాం మాట. యెహోవానకు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు. అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు అనేది మనకు తెలియాలంటే మనము దేవుని మందిరానికి రావాలి. ఆదివారాలు ఎగ్గొట్టి ఆదివారాలు మన సొంత పనులు చేసుకుంటే మనం పవిత్రీకరించబడ్డామన్న దానికి ఇక రుజువేమీ లేదు. ఆదివారాలు ఒకవేళ ఇక్కడ లేవు, నువ్వు ఎక్కడో ఉన్నావు, అక్కడే పో. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆదివారం దేవుని సన్నిధికి హాజరవు. ఇక్కడే రావాలా అనేది ఏం లేదు, నువ్వు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఆదివారం నేను గుడికి వెళ్ళానా లేదా అనేది పాయింట్. ఆదివారం చర్చికి వెళ్ళాను, నెల్లూరా, ఒంగోలా, కావలా, అమెరికానా, ఏడైనా నువ్వు ఎక్కడ పోయినా నువ్వు పోయిన స్థలంలో ఆరాధనలో నువ్వు ఉండాలి. అలా ఉంటేనే అది దేవునికి నీకు మధ్య సూచన. వచ్చాడా నా కుమారుడు, నా కుమార్తె వచ్చిందా, గుడ్. ఏమండి అదనమాట. తర్వాత నిర్గమకాండం 40వ అధ్యాయం 15 వచ్చిన ఇంకో మారుతుంది. నిర్గమకాండం 40:15. వారు నాకు యాజకులగుటకై నేను వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజక సూచనగా ఉండునెను. అంటే అహరోను కుమారులకు యాజకత్వము చేయడానికి అభిషేకం జరిగింది. ఈ అభిషేకం అనేది సూచన. అభిషేకం అనేది సూచన దేనికి? యాజకత్వము చేయడానికి. బాగా గుర్తుపెట్టుకోండి మాట, యాజకత్వము చేయడానికి. యాజకత్వము చేయడానికి అంటే సంఘములో సంఘానికి దేవునికి మధ్య కాపరిగా ఉండి వాళ్లకు మంచి చెడులు చేయడానికి, దేవునికి వారి మొరలను చేర్చి దేవుని ఆశీర్వాదాలు వారికి చేర్చడం, వారు అర్పించే అర్పణలు దేవునికి అర్పించడం, ఇవన్నీ అన్నమాట. అంటే యాజకుడు చేయదగిన పనులు, సంఘ కాపరి చేయదగిన పనులు చేయడానికే అతనికి ఏమి సూచన ఇవ్వాలన్నాడు? అభిషేకము. రెవరెండ్. ఈ రోజుల్లో రెవరెండ్ ఎవరు తీసుకుంటున్నారు? బయట మనం చూస్తే నేను మొన్న గుర్తు చేశాను కదా, కావలి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా అభిషేకాలు ఇచ్చారు. అభిషేకాలు ఎవరికి ఇచ్చారు? సంఘంలో సభ్యులకి. సంఘంలో సభ్యులకి. నేను అనుకున్నానప్పుడు మన సంఘంలో కూడా ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, గోపాలరావు, రవీంద్ర బాబు, రత్నకుమారి, ఇంకెవరు ఉన్నారు, మేరీగోల్డ్, వీళ్ళందరికీ సెక్రటరీ గారు చెప్పి అభిషేకాలు ఇప్పిద్దాము అని అనుకున్నా. నిజంగా నాకు మనసు వచ్చిందట, వాళ్ళు చేయక మనం చేయకూడదు. మళ్ళీ అనిపించింది, అభిషేకం అంటే వాళ్ళని ఏదైనా సంఘంలో కాపర్లకు పెట్టాలి. మరి మనం అభిషేకం ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు సంఘంలో కాపర్లుగా ఉండాలి. ఒకవేళ నన్ను తీసేసి వీళ్ళందరూ వారానికి ఒకరు ఉంటారేమో. గమనించండి, అభిషేకం అనేది కాపరత్వము చేయడానికి, యాజకత్వం చేయడానికి మాత్రమే. అది చాలామంది రెవరెండ్లు, సంఘంలో సభ్యులు రెవరెండ్ సో అండ్ సో ఆడే ఉంటారు అంటారు. రావయా నువ్వు రెవరెండ్ కదా అంటే, ఏదో తీసుకున్నాలే వదిలేయండి. ఉదయగిరిలో సంఘ నాయకులే, అంటే సంఘంలో ఉన్న పెద్దలే రెవరెండ్లు తీసుకున్నారు. ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, పెద్ద పెద్దవాళ్ళు. ఈనాడు జరుగుతుంది ఏంటంటే, నాకు ఇద్దరు తెలుసు, పేర్లు చెప్పలేను, రికార్డ్ అవుతుంది. వాళ్ళకి థియలాజికల్ స్టడీ లేదు, థియలాజికల్గా వాళ్ళు చదవలేదు. కానీ మరి ఎక్కడ కొనుక్కొచ్చుకున్నారో ఏమో, రెవరెండ్లు కొనుక్కొచ్చుకున్నారు, డాక్టర్లు కొనుక్కొచ్చుకున్నారు. వాళ్ళు రెవరెండ్లు చేస్తున్నారు, చాలామందికి అభిషేకాలు ఇస్తున్నారు. ఎవరు? ఏ థియలాజికల్ స్టడీ లేనివాళ్ళు, ఏ సేవ లేనివాళ్ళు, ఏ అభిషేకం లేనివాళ్ళు, లేమన్ మామూలుగా వచ్చి అభిషేకాలు ఇస్తున్నారండి.
ఒక 4 పాస్టర్లను వేసుకొని నువ్వు రా ఈయనకి అభిషేకం. చూసారా, అలా జరిగిపోతున్నాయి. ఇక్కడ మనం చదివితే దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీవు అహరోన్ను ఆయన పిల్లల్ని కుమారులను అభిషేకించు. దేనికో తెలుసా? యాజకత్వం చేయడానికి. అభిషేకమే సూచన అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. రాజులు మొదటి గ్రంథం 13:5. రాజులు మొదటి గ్రంథం 13:5. యెహోవా సెలవు ప్రకారము దైవజన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. ఇక్కడ ఒక దైవజనుడు చెప్తాడు, 3వ వచనం మనం చూస్తే, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవటయే యెహోవా ఇచ్చు సూచన. బలిపీఠం మీద అర్పించేటువంటి అర్పణ అంట ఏమవుతుందంట? బద్దలైపోద్దంట. దాని మీద ఉన్నటువంటి బుగ్గి ఒలికిపోద్దంట. ఇది సూచన. దేనికి? యెరోబాము అనే లేమన్, యెరోబాము అనే సామాన్యుడు బలిపీఠం దగ్గరకు వచ్చి చేయి పెడుతున్నాడు. ఒక సేవకుడు చెప్పాడు, దారిని పోయే వ్యక్తి, ఆయన పేరు రాయబడలాయన. ఆయన చెప్పాడు, ఇదిగో దేవుడిచ్చే సూచన ఏం తెలుసా? బలిపీఠం బద్దలైపోద్ది, దాంట్లో నుండి అది బుగ్గి ఒలిగిపోద్ది, జాగ్రత్త అని. అంటే చూడండి, 4వ వచనంలో, దైవజనుడు ప్రకటించిన మాట రాజు అయిన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకుంటారండి అన్నాడు. దైవజనుడు చెప్పిన మాటకి ఇతను కోపం వచ్చి పట్టుకుంటారండి అన్నాడు. ఇట్లా అన్నాడు, పట్టుకుంటారండి అని. అంతే, చెయ్యి ఆగిపోయింది. చెయ్యి అలా ఆగిపోయింది, ఇక విగ్రహం అయిపోయింది. చెయ్యి ఏమైందంట? చెయ్యి ఎండిపోయాను. చెయ్యంట ఎండిపోతే ఇటు తీస్తే వస్తుందా? ఇటు తీస్తే వస్తుందా? ఇటు వస్తుందా? ఇటు రాదు. ఇక ఇట్లా అన్నాడు దైవజనుడిని. ఆయన పేరు కూడా లేదాడు. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, అరే అబ్బాయి, నువ్వు రాజువే, నువ్వు పాలించే, బలిపీఠం నీకు అక్కర్లేదు. అది దైవ సేవకుడు చేసే పని. దైవ సేవకుడు చేసే పని నువ్వు చేయకూడదు. నువ్వు చేస్తే ఆ బలిపీఠం బద్దలైపోద్ది, అందులో ఉన్నటువంటి అది ఆ బుగ్గి ఒలికిపోద్ది, జాగ్రత్త అంటే. ఈయన కోపం వచ్చింది, నేను రాజునైతే నేను చెప్పిన మాట వినరా? నేను చెప్తే అది అవుద్దా? పట్టుకుంటారండి అన్నాడు. అంతే, చెయ్యి దేవుడిచ్చే సూచన. చూడండి, 5వ వచనం అంటాడు, యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. సో ఇది జరుగుతూ ఉన్నది ప్రియ దేవుని సంగమా. సూచన దేవుడిచ్చిన, దేవుని సేవకుడిచ్చిన, అది మనము తీసుకోవాల్సిన వారం అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇర్మియా 44:29. ఇర్మియా గ్రంథము 44:29. నా మాట నిశ్చయముగా నిలుసునని తెలియబడుటకును, ఈ స్థలమందు మిమ్మల్ని శిక్షించున్నందుకును ఇది మీకు సూచన. అంటే దేవుడు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిలుస్తాయి అని మీకు తెలియాలంటే నేను మిమ్మల్ని శిక్షించున్నటువంటి విధానం మీకు సూచనగా తెలుస్తుంది. కొంతమంది అంటారు, ఒకవేళ ఎవరికైనా బాగా కష్టం వచ్చిందనుకోండి, జనరల్గా అనుకుంటాం, మనుషులు అందరూ అనుకుంటాం. నేను కూడా ఈ మధ్య ఒక అమ్మాయి విషయంలో అన్నాను. ఆమె తన కోడల్ని ఇబ్బంది పెట్టింది, విడాకులు ఇచ్చేసింది. ఆ కోడలికి కొడుకుతో పాటు కలకాలం బతకాలని కోడల్ని తరిమేసింది, విడాకులు తీసుకుంది, కొడుకు వేరే పెళ్లి చేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఆమె 50 ఏళ్ళకే
కాలు తీసేసి చచ్చిపోయారు. ఆ రోజు వాక్యం చెప్తూ కూడా నేను అన్నాను, ఆమె చేసిన కీడును బట్టి ఆమెకు ఆ కష్టం వచ్చింది అంటాం. ఎందుకంటే దేవునికి విరోధంగా ఉంటే ఎవరైనా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు యువతల వాళ్ళు ఖచ్చితంగా అంటారు, ఇది ఫలానా జరిగినందువల్ల ఇలా జరిగింది అంటాం. మరి అప్పుడు మనకేమనిపించాలా? ఇది ఒక సూచన. అలా చేసినందువల్ల ఆమెకు అలా అయింది కాబట్టి మనం అలా ఎవరికి చేయకూడదు. ఏమంటే అర్థమైందా? మనము అలా అనుకున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనకు సూచన, రేపు మనం ఎలాంటి పని చేయకూడదు, అలాంటి తప్పు చేయకూడదు. మనం ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమె శిక్ష పొందింది, అది మనకు తెలిసింది అంటే ఇప్పుడు మనం దాన్ని సూచనగా తీసుకోవాలి. అంతే కదండి. ఒక ఆయన సమావేశాన్ని బాగా పరిపాలన చేసి చనిపోయాడు. చనిపోతే నెక్స్ట్ డే ఆయన ఒంట్లో నుండి పురుగులు బయటకు వచ్చింది. ఇంకా అక్కడ చూసిన వాళ్ళందరూ వెంటనే గుడ్ల కప్పేసి గబగబ బాక్స్ పెట్టి లోపల పెట్టేసి ముఖం మాత్రం వరకు లైట్ కొద్ది కనపడేటట్టు పెట్టేసి క్లోజ్ చేసి, ఆ తర్వాత ముఖంలో నుండి కూడా పురుగులు బయటకు వస్తున్నప్పటికీ ముఖాన్ని కూడా క్లోజ్ చేసి బర్రెలు చేసి పడేసి. ఇప్పుడు అది చూసిన వాళ్ళకి ఏమనిపించింది? ఏంద్రా, ఈ సమావేశాన్ని ఏలిన వ్యక్తి ఇతను చనిపోగానే నెక్స్ట్ డేకే పురుగులు వచ్చేసిన బాడీలో నుండి, వమ్మో, మరి ఆయన చేసిన తప్పులు లాంటి తప్పులు మనం కూడా చేస్తే మన పరిస్థితి కూడా అలా అవుద్దేమో. సూచన, మనం దాన్ని గుర్తుపట్టాలా. ఓ వానికి ఇలా జరిగిందంటే మనకు కూడా జరుగుద్దేమో, ఓ భయపడాలి మనం, ఇక నుండి అలా ఉండకూడదు అని నేర్చుకోవాలి మనం. అది ఇక్కడ మనం గుర్తు చేసుకునేది. ఏమన్నాడంటే, నేను ఇదిగో కీడు నీ మీద రప్పిస్తున్నాను, అలాగే నేను నిన్ను శిక్షించబోతున్నాను అనేదానికి ఇది సూచన. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం, ఏలీ కుమారుల విషయంలో ఒక సూచన ఉంది. సమూయేలు 2వ అధ్యాయం 34వ వచనం, నీ ఇద్దరు కుమారులైన హోఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే. అదండి సూచన. వాళ్ళు చేసిన కీడుకు సూచన అంటే తెలుసా? ఒకరోజే ఇద్దరు చచ్చిపోతారు. ఏలీ నీ కుమారులు హోఫ్నీ ఫీనెహాసులు ఇద్దరు కూడా ఒకరోజే చచ్చిపోతారు. ఇది సూచన. సూచన ఇది. మనం అనుకుంటాం ఒకే రోజు పాపం, అయ్యో పలానోళ్ళు ఒకే రోజు, అయ్యో ఏంటది. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నది, ఇప్పుడు లేదులేండి, ఆమె ఎక్కడో వేరే ఊరు, మాకు చిన్నప్పటి నుండి పరిచయం. ఆమె కుమారుడు కోడలు ఇద్దరు పిల్లలు, నలుగురు జస్ట్ గుడ్లూరు నుండి ఉలవపాడు జీపులో వెళ్తున్నారు. జీపులో రాజుపాలెం దగ్గర యాక్సిడెంట్. రాజుపాలెం అంటే ఉలవపాడు యువతలో ఉంటుంది రాజుపాలెం, అక్కడ యాక్సిడెంట్. డ్రైవర్తో ఇంకో ఇద్దరున్నారు, వీళ్ళు నలుగురు, మొత్తం 7 మంది ఒక్కసారే. జీపు గుల్లైపోయింది, మనుషులు ఒక్కడు లేడు బతకల, అవయవాలు కూడా ఏడాడపడ్డాయి ఇప్పటికి. మరి ఎంత భయంకరమైన ప్రమాదం. ఆమె అంటది, నా కొడుకు, నా కోడలు, నా పిల్లల మనవాళ్ళు ఇద్దరు నలుగురు ఒక్కసారే చావడానికి కారణం ఏంటి తెలుసా? నేను చేసిన కీడు అని అంటది. ఆమె బ్రాహ్మణు, మేము బ్రాహ్మణు, మేము బ్రాహ్మణిగా ఉన్నప్పుడు ఎలానో చాలా చెడ్డ పనులు చేసాం. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాక మారాం, కానీ ఆ కీడు ఈ రూపంలో వచ్చింది. నా బిడ్డలు నలుగురు ఒక్కసారే. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు అది మనకు ఏమనిపించాలా? సూచన. అది ఒకవేళ మనం కూడా అలా చేస్తే రేపు మనకు అలా జరుగుతుందేమో. సో భయపడాలి, మనం భయపడి జాగ్రత్తగా ఉండాలి. అదనమాట ఇక్కడ.
అదే అన్నాడు ఏలీతో దేవుడు అన్నాడు, నీ కుమారులిద్దరూ కూడా ఒక్కరోజే మరణిస్తారు. దానికి అదే సూచన అనే మాట తెలియచేస్తున్నాడు. యేసు ప్రభు పుట్టుక విషయంలో కూడా యెషయా ఒక మాట అంటాడు. 7వ అధ్యాయం 14 వచనంలో, యెషయా గ్రంథం 7:14, కాబట్టి తానే ఒక సూచన మీకు చూపును. ఏమిటా సూచన అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఏమిటి సూచన యేసు ప్రభు విషయంలో అంటే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికింది, కన్యక గర్భము ధరించడం. అది సాధ్యమా? ఏమండి? అందుకే మరియమ్మ అంటది దూతతోటి, ఏమంటది? నాతో మాట్లాడుకోవచ్చు. కన్యక గర్భము ధరించడం అది సూచన. ఎక్కడైనా లోకంలో జరుగుద్దా? అలా లోకంలో ఎక్కడా జరగదు. అంటే పురుషునికి స్త్రీకి సంబంధం ఉంటేనే బిడ్డలు పుడతారు. వాళ్ళిద్దరికి శారీరక సంబంధం లేకపోతే బిడ్డలు పుట్టరు. మరి కన్యక అంటే ఎవరు? పురుషుని ఎరుగనది. అందుకే మరియమ్మ అంటది, అయ్యా నేను పురుషుని ఎరుగని దానను కదా. అదే సూచన అంటే, అదే సూచన. కన్యక గర్భం ధరించడమే సూచన. అది జరిగింది అంటే దేవుడు లోకాన్ని రక్షిస్తున్నాడు. దేవుడు మన మధ్యకు వస్తున్నాడు. ఆయన ఇమ్మానుయేలు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 వచనం, 24-30 మత్తయి. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడను. ఏంటండి? యేసుక్రీస్తు సూచన అంట ఆకాశంలో కనిపిస్తుందంట. చూడండి, రోజు ఆకాశం వైపు చూడండి, ఏం కనిపిస్తుందంట? మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఆకాశం అందంట ఒక సూచన కనపడుతుందంట. అది మనుష్య కుమారుని సూచన. ఎలా ఉంటాడు మనుష్య కుమారుడు? ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడు. అంటే ఆకాశంలో మేఘం ఉంటుంది, ఆ మేఘం మీద కూర్చొని వస్తూ ఉంటాడంట. అది కనిపిస్తుందట. చూడండి, అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆకాశం చూడండి, ఏమో దేవుడు కనిపిస్తాడేమో, తెలియదు కదా మనకి కదా. ఆకాశ మేఘారుడై వస్తాడు. అది చూసిన వాళ్ళట గుండెలు బాదుకుంటారట. అయ్యో 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 అంటే మేము మిస్ అయిపోయామే అని, మేము ఆయన కాడ పోలేకపోయామే అని. చూడండి, అక్కడ అంటున్నాడు మనిషి కుమారుని సూచన. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఈరోజు రేపా ఎల్లుండా ఎప్పుడు తెలియదు. బయటకు వచ్చినప్పుడల్లా అలా ఆకాశాన్ని చూడండి. ఏమో దేవుడు నీకు ఆ అనుగ్రహం కలిగిస్తాడేమో. ఆయన ఆకాశం మేఘం మీద అలా వస్తూ ఉంటాడు. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు కదా, దేవతలు నారదుడు వాళ్ళు మేఘం మీద వస్తూ ఉంటారు కదా. మనకి ప్రత్యక్షంగా అలాంటి చూస్తేనే మనకు తెలుస్తుంది. కనుక దేవుడు కూడా యేసు ప్రభు అలా వస్తాడంట. అలా ఆ మేఘం మీద వస్తూ ఉంటే మనం చూస్తే కిందకి చూస్తే భూమి మీద జనులట ఇట్లా గుండెలు బాదుకుంటారట. అమ్మో 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 ఏసై వస్తున్నాడు. ఇంకేంది? ఎందుకండి వాళ్ళు రొమ్ము కొట్టుకునేదే? ఎందుకు చెప్పండి, ఊహించండి. అంటే ఇక ఈ భూమి మీద మనం ఉన్నారా, అయిపోయింది. ఇక మనం తీసుకుపోతాడేమైనా, ఆయన తీసుకెళ్ళకపోతే మనం ఏమన్నా నరకంలో పడిపోతాం. ఇక అయిపోయింది ఈ జీవితకాలం. ఇక భూమి మీద ఇక మనకే నూకలో చెల్లినట్లే, అంటే సాబోతనం అని బాదుకుంటున్నారు అన్నట్టు వాళ్ళు. తర్వాత ఇంకో మాట లూకా 11:30లో చూస్తే,
యేసు ప్రభు చెప్తాడు, లూకా సువార్త 11వ అధ్యాయం 30వ వచనం, యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనిషి కుమారుడు ఈ తరం వారికి సూచన. యోనా నినివే పట్టణస్థులకు సూచన అంట. ఎలాగా? నినివే పట్టణస్థులకు యోనా సూచన. ఎలాగంటే నినివేకి రాకుండా తర్షీషుకు పోతూ ఉంటే సముద్రంలో ఆయన పడేస్తే ఆయన చేప కడుపులో ఉంటే 3 దినాల తర్వాత బయటకు వేయబడితే అప్పుడు అతను వచ్చి స్వార్థ ప్రకటించాడు నినివేలో. అంటే తప్పిపోతున్నా కూడా దేవుడు తప్పిపోనివ్వక యోనాను తీసుకొని వచ్చి 3 రోజులు సమాధిలో ఉంచి, అంటే చేప కడుపులు అంటే సమాధిలో ఉంచి 3వ దినాన బయటకు కక్కివేస్తే అప్పుడు ఒరే తక్కువ పని చేశాను రా నాయన, నేను ఆయన చెప్పినట్టు పోలేదే అని తిరిగి మళ్ళా మనసు మార్చుకొని నినివేకి పోయి స్వార్థ ప్రకటించాడు. అప్పుడు నినివే పట్టణం అంతా కూడా మార్పు చెందారు. సో ఇది నినివే పట్టణానికి, పట్టణస్థులకి యోనా ఒక సూచన. అలాగే యేసు ప్రభువు ఈ తరం వారికి సూచన అంట. ఈ తరం వారికి అంటే అప్పటి కాలంలో యోనా, ఇప్పటి కాలంలో యేసు ప్రభు. ఆయన 3 రోజులు సమాధిలో ఉండి లేచాడు. అంటే మానవులకు రక్షణ ఇవ్వడానికి. ఒకవేళ ఆయన లేవకపోతే మనకు ఆయన సూచన కాదు. ఆయన లేచాడు కాబట్టి మనకు సూచన, మనకు ధైర్యం. మనం కూడా లేస్తాం. రేపు ఈరోజు చనిపోయినా రేపు లేస్తాము, ఆయన దగ్గరకు వెళ్ళి ఉంటాం. ఆ నమ్మిక మనకు. శిష్యులు ఒకసారి అడుగుతారు 21వ అధ్యాయం 7వ వచనంలో, కొన్ని సంగతులు జరుగుతాయి అని యేసుప్రభు చెప్తూ ఉంటే వాళ్ళు అడుగుతున్నారు, బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని? ఇవి జరగబోవునని సూచన, ఇవి జరుగుతాయి అనేదాని సూచన ఏమిటి అంటే దానికి చెప్తాడు సూచనలు. మోసపోవద్దు, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని, కాలం సమీపించినని చెబుదురు, మీరు వారి వెంబడి పోవద్దు. విన్నారండి ఈ మాట? అనేక మంది అంట మనల్ని మోసం చేస్తారంట. ఎవరు మనల్ని మోసం చేసేది? ఎవరు? దేవుని సేవకులండి. అక్కడ క్లియర్గా ఉంది కదా, నా పేరట వచ్చి నేనే ఆయనని, కాలం సమీపించిందని మోసం చేస్తారు. వాళ్ళ వెంబడి పోవద్దు. మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలోనే ఉండండి. ఆ సంఘంలో మీరు బోధించే వారి బోధ వినండి. ఆ సంఘంలోనే దేవుని వాక్యానుసారమైన బోధలో ఎదగండి. అంతేగాని బయట నుండి వాడొచ్చాడు ఈడొచ్చాడు మీరు బ్యాప్టిస్టులో ఉండకండి, బ్యాప్టిజం మంచిది కాదు, నేను ఇస్తాను బ్యాప్టిజం, నా దగ్గరికి రండి, పరలోక ప్రార్థన చెప్పకూడదు, వాయిద్యాలు వాయించకూడదు, పాటలు పాడకూడదు, ఆడవాళ్ళు మౌనంగా ఉండాలా, ఇట్లాంటివన్నీ చెప్తారు వచ్చి. ఓ కరెక్టే కదా అని కొంతమంది నమ్మేసి ఇది వదిలేసి ఆడకపోతారు. ఏమంటున్నాడు? నేనే దేవుణ్ణి అనేవాళ్ళు ఉన్నారండి ఈరోజు. సేవకుల్లో, పాస్టర్స్లో నేనే ప్రభువుని అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరు యూట్యూబ్ చూస్తారా? యూట్యూబ్లో చూడండి, చాలామంది చెప్తున్నారు, వాక్యం చెప్తూ నేనే ప్రభువుని అని మాట్లాడుతున్నారు. నన్ను చూసి మీరు నడవండి అన్నాడు, నన్ను చూసి కానుకలియండి అన్నాడు. అంత అడుక్కోవడమే పని. సేవకత్వం అంతా ఈరోజు ఏమైందంటే అడుక్కోవడం, బెగ్గింగ్. కాంగ్రిగేషన్ విశ్వాసులు కూడా ఏంటంటే పోనీలే పాస్టర్ గారు అడిగాడు ఇద్దాంలే ఇచ్చేయడం కదా, బెగ్గింగ్ అయిపోయింది. సంఘ అవసరాల కోసం అడగడం అంటే సరే అదొక రకం. సేవకుళ్ళు అడుక్కోవడం అయిపోయింది. ఫోన్పే నంబర్ ఇదిగో, గూగుల్ పే నంబర్ ఇదిగో. ఏమండి, నేను దాదాపు 10 సంవత్సరాలు టీవీ పరిచయం చేశాను. ఏ రోజు కూడా కానుకలు పంపండి అని చెప్పట్లేదు. ఆడ ప్రార్థన అవసరతల కొరకు నంబర్కి ఫోన్ చేయండి అని పెట్టాను. కానీ
ఫోన్పేలు, గూగుల్ పేలు అని పెట్టలే నేను. ఎందుకంటే అడుక్కొని చేయాల్సిన పని లేదు. దేవుడు వాడుకుంటే వాడుకుంటాడు, ఆయన ఇష్టం. చాలామంది ఇలా చేస్తున్నారు, గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ ఈ తరం వారికి సూచన అంట యేసు ప్రభు. ఆయన శిలువలో మరణించి తిరిగి మూడో దినం లేచి శిష్యులు కనపడి, ఇది సూచన. ఆయనే దేవుడు. ఇంకెవరైనా ఉన్నారా? మానవ పాపం కొరకు మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? మానవాళి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? దెర్ ఈజ్ నో. ఎక్కడ లేరు, ఎక్కడ లేరు. అదే సూచన, అదే యేసు ప్రభు. సో ఆ సూచన మనం గుర్తుపెట్టుకోవాలి. చివరగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. గలతీ 2:9. సున్నతి పొందిన వారికి అపుస్తుడౌటకు పేతురునకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్యజనులకు అపుస్తుడౌటకు నాకును సామర్థ్యం కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహమైన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. పైదంతా ఉంది మనకు, కింద నుండి ఆఖరి వచ్చిన చూద్దాం. తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అంటే ఏం చేశారు? ఏం చేశారండి? షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, హ్యాండ్ షేక్ అనమాట. అది షేక్ హ్యాండ్ అంటే హ్యాండ్ అనేది పట్టుకొని ఇటు కదిలేయడం, అది షేక్ హ్యాండ్ అంటే. కుడి చేతిని ఇచ్చి అంటే నీవు నేను ఒకటే అని చెయ్యి కలుపుకున్నారు. అంటే క్రైస్తవులు, విశ్వాసులు చెయ్యి ఎప్పుడు కలుపుకుంటారు? ఏమండి, ఎప్పుడు కలుపుతారు? కలపరా? ఎప్పుడు? పండగలకి, ఇంతేనా? హ్యాపీ క్రిస్మస్ కదా. వాళ్ళు పలకని వాళ్ళైనా పోయి చేయించి హ్యాపీ క్రిస్మస్ చేస్తారు. వాళ్ళు మనకు పగస్తులైనా హ్యాపీ క్రిస్మస్, తర్వాత హ్యాపీ న్యూ ఇయర్, తర్వాత మూడోది హ్యాపీ ఈస్టర్. అంతే కదా. 3 సార్లే మనం సెకండ్లు ఇచ్చుకునేది, చేతులు కలుపుకునేది 3 టైమ్సే. వాళ్ళంట చూడండి, మీతో పాలివారం అనుటకు అంటే సేవకులకి సభ్యులకి వాళ్ళిద్దరి మధ్య ఏమనాలా రిలేషన్షిప్, పాలివారుగా ఉండాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలంట? చేతులు కలుపుకోవాలి. కుడి చేయి అంట, ఎడం చేయి కాదు, మరలా కుడి చేయి. కరోనా వచ్చిన కాడి నుండి సెకండ్లు ఇవ్వడం మర్చిపోయాం కదా. అంతకుముందు టీవీలో కూడా చెప్తూ ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు, దయచేసి మీరు సెకండ్లు ఇవ్వద్దు, చేతులు ఎత్తి దండం పెట్టండి, ఇది ఇండియన్ సాంప్రదాయం అని. పాలివారము అంటే ఇవ్వాలి. కొంతమంది సెకండ్ ఇస్తారు, ఎట్లా అంటే ఇట్లా పెడతారు, అంటే తగలదనమాట, టచ్చే. సెకండ్ అంటే చెయ్యి ఇట్లా కలుసుకోవాలా. ఈ రెండింటి కలిసినప్పుడు గట్టిగా ఉండాలా, తీయడానికి తీయిపోయినా రాకూడదు. అది షేక్ హ్యాండ్ అంటే. షేక్ కలపడం అంటే రెండు. కొంతమంది వరకు చేయించి లూజ్గా అట్లా తీసేసుకుంటారు. అంటే ఆ సైకాలజీలో, బాడీ సైకాలజీలో వాళ్ళకి వీళ్ళు ఇష్టం లేదని అర్థం. సరే, మనం గమనించాల్సింది ఏంటంటే పాలివారం కావాలి. మనం సేవకులతో మనము పాలివారం కావాలి. సంఘము క్రీస్తుతో పాలివారు కావాలి. అందుకే కదా ప్రభు భోజనాన్ని తీసుకుని అందరం ఒకే రొట్టె, ఒకే పాత్ర, ద్రాక్షరసము, రొట్టె ముక్కలు చేసుకొని తలా ఒక రొట్టె తినచ్చు కదా. ఎందుకు ఒకే రొట్టె తింటున్నాం? క్రీస్తులో పాలివారము, క్రీస్తు రక్తములో
పాలివారము. కాబట్టి సూచన ఏంటి మనకంటే క్రీస్తు రక్తము సూచన ద్రాక్షరసం, అలాగే క్రీస్తు శరీరము రొట్టె, అది సూచన మాత్రమే, సూచనగా మనం తీసుకుంటున్నాం. కనుక ఈనాడు గమనించాలి, దేవుణ్ణి నమ్మడానికి, దేవుడు పంపాడు అని అనుకోవడానికి, దేవుడు మనల్ని విడిపించాడని, దేవుని వాక్యం నడవడానికని, దేవుడు మనల్ని స్వస్థపరిచాడని, పవిత్రపరిచాడని, అభిషేకించాడని, మరి ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన సూచనలు ఇవన్నీ కూడా మాటలను దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సూచన అనే అంశాన్ని మేము ఈరోజు ధ్యానం చేయడానికి మీరు సహాయం చేశారు. అవును, మా జీవితంలో అనేక విషయాలు జరుగుతున్నప్పుడు ఈ సూచన ఎందుకు మాకు ఇవ్వబడింది అని మేము అర్థం చేసుకొని దాన్ని అనుసరించి మేము నడవాల్సి ఉన్నది. అవును తండ్రి, నాయన, మాకు చూపబడిన సూచనలన్నీ కూడా మా మేలు కోసమే, మా జాగ్రత్త కోసమే, మేము ఆత్మీయంగా ఎదగడానికి, మేము మీ రాజ్యంలోకి రావడానికి, ఈ లోకంలో సమాధానంతో జీవించడానికి ఈ సూచనలన్నింటినీ మేము గ్రహించుకొని విశ్వాసంలో బలపడటకు సహాయం చేయండి నాయన. ఈ తరం వారికి సూచన ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. అందుకే ఆనాటి కాలంలో యోనా సూచనగా ఇవ్వబడితే నినివే పట్టణస్థులకు, ఈనాటి కాలంలో ఈ తరం వారికి మీరే సూచనగా ఉన్నారు. ఆ సత్యాన్ని లోకంలో జనులు నమ్మడానికి సహాయం చేయండి. నిన్ను నమ్మిన మేము ఈ సూచనలు అనుసరించి ముందుకు నడుచులాగా సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటాం. దేవా, ఇంతవరకు మీరు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తాం. ఈ వాక్యమై మీ ఆమోదముద్ర వేసి మా అందరినీ దీవించమని, ఫలింపు దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు